ఓం నమస్కారం అండి. ఓం నమస్కారం. చాలామంది మా కమాండింగ్ ఫ్రెండ్స్ గాంధీ కుటుంబం కోసమనే సంఘర్షాలు చేశారు, సంవాదాలు ఆడారండి. అంతరంగ మాటలతో నేను మాట్లాడానండి మా ఫ్రెండ్ సర్కిల్తో. అది ఎలా ఏ విధంగా మాట్లాడానంటే, బాబూజీ మహాత్మా గాంధీ మన జాతి పిత కదండి. మన జాతి పిత మా బాబూజీ మహాత్మా గాంధీజీ గారు కదండి. శ్రీమతి ఇందిరా గాంధీజీ, గాంధీ పేరెందుకు వచ్చింది? ఇది అంతరంగ మాటలు, సత్యమైన మాటలు. నాడు శ్రీమతి ఇందిరా గాంధీజీ ప్యారిస్లో చదువుకునేది. అప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీతో లవ్ మేనే ప్యార్ కియా, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకుంటే అది ఫిరోజ్ ఖాన్ లవ్ చేసుకుంటే హిందూకి ముస్లింకి వీళ్ళు పెండ్లు ఒప్పుకోరు అనుకొని, వీళ్ళు పారిపోయారు అనుకొని అక్కడ పుకార్లు జరిగాయి. అక్కడ వాళ్ళిద్దరూ పారిపోలేదు. బాబూజీ మహాత్మా గాంధీజీ తన ఇంట్లో దాచిపెట్టాడు. అప్పుడు తమ తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ నా కూతురు కనిపించినా షూట్ చేసి చంపేవాళ్ళు. అక్కడ భేదం చేశారు పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు. ఎస్, ఎందుకంటే పండిత్ అది ముస్లిం, ఫిరోజ్. అప్పుడు 4 రోజులు తిరిగి వచ్చి మళ్ళీ బాబూజీ మహాత్మా గాంధీ దగ్గరే కూర్చుంటే అప్పుడు అనమాట బాబూజీ మహాత్మా గాంధీ గారు అప్పుడు బోధించాడన్నమాట. ఎలా ఏ విధంగా బోధించాడంటే, భాగవత రామాయణం, పరిశుద్ధ గ్రంథం, ఖురాన్, సిక్ గ్రంథాలు ఎదురుగా పెట్టి చూపించాడనమాట. LOVE లవ్, ఇది లవ్. అర్థమైందా? ఈ లవ్కు మనం ఎదిరించలేము. మరి ఏం చేస్తాము? ఇప్పుడు బాధపడిపోతున్నారు మేడం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. నేను చూస్తే బ్రాహ్మణ్ను, అటు చూస్తే ముస్లిమ్స్, ఎలాగా తెలిసి మనం చేయాలి? హిందుస్థాన్ ప్రజలకు నేను ఏంటి సమాధానం చెప్పాలి? లోపల అన్న కూలిపోయారు అన్నమాట. అయితే అప్పుడు బాబూజీ మహాత్మా గాంధీజీ ప్యారిస్ నుండి దత్తత తీసుకున్నారు తమ కుమారుడుగా, గాంధీ కుమారుడుగా. అప్పుడే ఫిరోజ్ ఖాన్ తీసి గాంధీ అని పేరు వచ్చింది. ఇది సత్యం అన్నమాట.